లిక్కర్ కుంభకోణం నుంచి కేసులో చెవిరెడ్డి ఆయన కొడుకు ఇద్దరి మీద కూడా కేసు పెట్టారు. చెవిరెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కొడుకు మోహిత్ రెడ్డికి తాజాగా హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికైతే ఒప్పుకోలేదు. ఫైనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నది, ఫైనల్ విచారణ చేస్తామంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కఠిన చర్యలు తీసుకోకుండా సిఐడి అధికారులు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ మోహిత్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు చేసిన అభ్యర్థన న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ కోసం విజయవాడలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి దిగువ కోర్టుకే వెళ్లి వాదనలు అక్కడ చెప్పుకోవాలని తేల్చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణ బుధవారంకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం కేసులో 39 నిందితుడు మోహిత్ రెడ్డి సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. వైపు కేసులో నిందితుడిగా పేర్కొన్న మరోవైపు సాక్షిగా విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి నోటీసు ఇవ్వడం చల్లదన్నారు. ఇలాంటి చర్య సుప్రీంకోర్టు తీర్పునికి విరుద్ధమన్నారు. కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సిఐడి సిట్ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదనపిస్తూ బెయిల్ కోసం మోహిత్ రెడ్డి విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరడానికి వీల్లేదన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ అభ్యర్థనలు తోసిపుచ్చారు.